హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాన్యా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి ఊటీ ట్రావెలర్ వ్లాగ్ అండి. ఇది ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. ఫుల్ వీడియో చూసి అయితే మిస్ అవ్వద్దండి. ఇక్కడ హౌసెస్, ఆ రూట్ ఎలా ఉంటుంది, ఇదంతా ఫారెస్ట్ లైన్స్ అయితే మనం వెళ్ళాలండి. సైట్స్, హౌసెస్, ఇక్కడంతా కొండల ప్రాంతంలో ఎలా హౌసెస్ కట్టుకుంటారు అవన్నీ అయితే మీకు చూపించేస్తూ అయితే మేము ట్రావెల్ చేస్తాము. ఇక్కడ మేము బైక్ అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నామండి. చూస్తున్నారా, కొండ ప్రాంతంలో హౌసెస్ కింద పైన అట్లా కట్టుకుంటూ మనం ఎట్లా కడతామో అట్లాగైతే హౌసెస్ కట్టుకోమన్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ హౌసెస్ అయితే చాలా బాగా కట్టున్నారు. నెక్స్ట్ ఇదైతే కొండ ప్రాంతంలో, ఇప్పుడు లోయలా ఉంటుంది కదా, ఆ లోయలో కూడా ఇల్లులు అయితే కట్టుకున్నారు. రూట్ కూడా చాలా బాగుంది. ఇది ఒక ఫారెస్ట్లో నుంచి అయితే మనమైతే ఊటీకి అయితే వెళ్ళాలన్నమాట. ఇదంతా ఫుల్ బ్లాగ్ అయితే ట్రావెల్ బ్లాగ్. నెక్స్ట్ మనం బస్సులో వెళ్తే అయితే 170 రూపీస్ అయితే అవుతుంది. కాకపోతే బస్సులో వెళ్తే అంత బాగా అయితే చూడలేము. ఇంకా బైక్ అయితే తీసుకుంటే మనం మొత్తం చూసుకుంటూ అక్కడక్కడ లొకేషన్ కనిపిస్తే అక్కడక్కడ ఆపుకొని ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ అయితే తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే కొండ ప్రాంతం అన్నమాట. ఎంత నీట్గా అయితే పెంచున్నారు చూస్తున్నారు కదా. ఇక్కడ జీసస్ అన్నమాట, అక్కడ చర్చ్ అయితే కట్టున్నారు. నెక్స్ట్ ఇదంతా లోయ ప్రాంతం అండి. ఇక్కడ షూట్స్ ఏమన్నా వాటికైతే బాగుంటుంది. అక్కడైతే కొబ్బరికాయలు, నెక్స్ట్ అదేవిధంగా మ్యాంగోస్ కట్ చేసి ఇస్తున్నారండి. ఇక్కడ హౌసెస్ పడిపోయేలా ఉన్నాయండి. అసలు ఎట్లా ఉంటున్నారో వాటిల్లో పడిపోయేలాగా వంగుతున్నట్లు అట్లా అయితే కట్టున్నారు వీళ్ళైతే. ఊటీ వెళ్తున్నామంటే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కార్లు అవన్నీ ఎలా పెట్టున్నారు. నాకు చూస్తుంటేనే ఈ కొండ పైన ఎలా అబ్బా హౌసెస్ కట్టారు అని చెప్పి అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు అంట మనకి జింకలు ఇవి ఉంటాయి కదా, ఏనుగులు, అవైతే కనిపిస్తూ ఉంటాయంట. నెక్స్ట్ మనం సఫారీకి కూడా వెళ్ళొచ్చంట. అది విడిగా అయితే తీసుకొని వెళ్తారంట. అక్కడైతే సఫారీకి వెళ్ళినప్పుడు 250 ఏమో ఛార్జ్ తీసుకుంటారంట. మన దగ్గరకు వస్తుంటుందంట. పులి, చిరుతపులి ఇవన్నీ మనకి బాగా క్లారిటీగా అయితే కనిపిస్తాయంట. అంత రిస్క్ చేసి అయితే మనం లోపలికి వెళ్ళలేము కాబట్టి నార్మల్గా రోడ్ పైన అయితే వెళ్తున్నాము. సఫారీకి కూడా అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడే వాళ్ళే తీసుకెళ్తారంట సఫారీకి తీసుకెళ్ళమంటే. ఇంకా నెక్స్ట్ అయితే ఇదంతా ఊటీకి వెళ్ళే రూట్ అండి. మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి. ఒకసారైనా ఊటీ అయితే విజిట్ చేయండి. ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా, వ్యూ అయితే చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వేరే ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళాలంట. ఇక్కడైతే దగ్గరే కనిపిస్తాయంట. మాకైతే ఏమో ఒకటి కూడా కనిపించలేదు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు అయితే చెప్పారు దగ్గరే కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు, అందుకని బైక్ తీసుకెళ్ళి. వ్యూ అయితే చాలా బాగా నచ్చేసిందండి నాకు. ఇక్కడైతే మీకు మ్యూజిక్ అయితే పెడదాం అనుకుంటున్నాను. వాయిస్ ఎవరు ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఒకసారి మ్యూజిక్ అయితే మీరు వినండి.
ఇంతేనండి మన ట్రావెల్ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.